హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. చూడండి, ఇక్కడ 3 బ్లౌజెస్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి, మీకు మంచి యూస్ఫుల్ వీడియో అనమాట. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసానండి. ఇది వచ్చేసి 3 బ్లౌజులు ఒకే కస్టమర్ అనమాట. ఇంకా నీట్గా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ కింద ఎక్స్ట్రా లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే కుట్ల కోసం పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగిందండి, నెక్ ఎంత పెట్టాలి, చంక డౌన్ ఎంత పెట్టాలి, సైజుల వారిగా చార్ట్ చూపించండి అని చెప్పేసి. ఇక్కడ మీకు ఈ వీడియోలో నేను క్లారిటీ ఇస్తానండి. చార్ట్ అయితే చేయడం నాకు టైం లేదనమాట, చాలా బిజీగా ఉన్నాను, ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి స్టిచ్చింగ్ బట్టలు ఎక్కువగా ఉన్నాయి. చూడండి, చార్ట్ వీలైనప్పుడు చార్ట్ రూపంలో కూడా మీకు చెప్తాను. ఇప్పుడైతే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. చూడండి, బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మర్చ్ చేసుకొని నడుం లూజ్ అయితే చెక్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ చాలా వెరైటీగా ఉందండి. చెస్ట్ లూజ్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఎక్కువగా ఉందన్నమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను మెజర్మెంట్ చేసి. టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా. 1 ఇంచ్ దేనికోసం? బ్యాక్ డాట్ కోసం. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చెక్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ సైడ్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ నేను బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని ఈ విధంగా మొత్తం కూడా ఇక్కడ ఉక్స్ పట్టి కాజపట్టికి గ్యాప్ అనేది అసలు లేదండి. ఈ సైజుకి ఎవరు స్టిచ్ చేశారో కానీ చాలా బాగా స్టిచ్ చేశారనమాట. ఇంక ఇక్కడ గ్యాప్ లేదు. ఫ్రంట్ పార్ట్లో మనం చెస్ట్ చూసుకున్నా సరిపోతుంది, కానీ బ్యాక్ కూడా చూసుకుందామని చూస్తున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ బాగా వేసుకొని సాగిపోయినట్టుగా ఉంది. కరెక్ట్గా వస్తుందో లేదో అనుకున్నాను, చూస్తున్నాను. ఇక్కడ చెస్ట్ కోసం అయితే బ్యాక్ పార్ట్లో చూసుకుందామని చెప్పేసి నీట్గా బ్లౌజ్ అయితే సెట్ చేసేసాను. సెట్ చేసిన తర్వాత నేను బ్యాక్ సైడు తర్వాత ఫ్రంట్ సైడ్ 2 పక్కల చెస్ట్ లూజ్ అనేది చెక్ చేశాను. తేడా ఏంటనేది మీరు గమనించండి. చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి చెస్ట్ లూజు చెక్ చేస్తే నాకు 18 ఇంచులు మాత్రమే వచ్చిందనమాట. సర్లే, కరెక్ట్గానే ఉండొచ్చు అని చెప్పేసి ఒకసారి ఫ్రంట్ పార్ట్లో చూద్దామని ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు క్రాస్గా పట్టేసి చూస్తే 10 ఇంచులు ఉందండి ఫ్రంట్ పార్ట్. 2 ఇంచెస్ తేడా ఉందన్నమాట. అంటే వీళ్ళు కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా కట్ చేసి స్టిచ్ చేశారనమాట. మనం సైడ్ వైపున ఉక్స్ పట్టి కాజపట్టి గ్యాప్ ఎక్కువగా రాకుండా కట్ చేస్తూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా ఉందన్నమాట ఫ్రంట్ పార్ట్ అనేది. ఎందుకు ఇలా ఉంది, టైట్గా ఉందా, రాంగల ఉందా అనుకున్నాను. కానీ ఈ కస్టమర్కి చెస్ట్ అనేది బాగా హెవీగా ఉందన్నమాట. ఎక్కువగా ఉండడం వల్ల ఈ సైజ్ బ్లౌజ్ ఇలా ఉంది. ఇంకా మనం ఫ్రంట్ పార్ట్లో చూసుకున్న చెస్టే నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. మనం ఒక 1/2 ఇంచ్ అటు ఇటు అయినా స్టిచ్చింగ్లో చూసుకోవచ్చు అనమాట. 10 ఇంచులు అంటే మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ సైజు 40 ఇంచెస్ చెస్ట్, 34 ఇంచెస్ నడుము లూజ్ అనమాట. ఇంకా చూడండి, చెస్ట్ దగ్గరికి మార్కింగ్ వేసేసాను కదా. ఇక్కడ 1 ఇంచ్ డాట్ వేస్తాం కదా, ఆ డాట్ క్లాత్ కలిపేసుకొని క్రాస్గా లైన్ వేస్తే సైడ్ స్టిచ్ అనేది ఈ సైజుకి ఇలా వేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ చెక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడే మీరు అస్సలు స్కిప్ చేయకండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్ విడ్త్ ఎంత పెట్టాలి, చంక డౌన్ ఎంత పెట్టాలి, చంక ఆర్మ్ రౌండ్ దగ్గర ఎంత పెట్టాలనేది అడుగుతున్నారు కదా. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చేస్తాను. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ ఉంటుంది కదా, నెక్ మిడిల్కి మర్చ్ చేసుకొని వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసి పెట్టేసుకోండి. అలాగే బ్లౌజ్ యొక్క హైట్ కూడా ఈ విధంగా బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు మార్కింగ్ వేసి పెట్టేసుకోవాలి. అక్కడ హైట్ దగ్గరికి ఒక స్ట్రైట్గా లైన్ వేసేసి పెట్టేసుకుంటే ఇక్కడ మనకు నెక్ షోల్డర్ 2 వస్తాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి లైన్ వేసేసాను కదా, 1/2 ఇంచ్ కుట్టు కోసం కూడా ఎక్స్ట్రా ఖర్చు అనేది వేసేసాను. నా స్టైల్లో నేను నెక్ లూజ్ ఎలా పెడతాను, ఏ సైజుకి ఎంత ఆర్మ్ రౌండ్ పెడతాను అనేది అయితే చెప్తున్నాను. చూడండి, ఇక్కడ 28 నుంచి మనకి 34 వరకు నేను నెక్ లూజు నా స్టైల్లో మాత్రం చెప్తున్నాను. నేను ఇలాగే స్టిచ్ చేస్తాను, ఇలాగే కట్ చేస్తాను. మీరు ప్రతి బ్లౌజ్ నా వీడియోస్ చూసి ఉండకపోతే చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుందనమాట. నేను ఇంతకు ఎక్కువగా పెడితే నెక్ జంప్ అవుతుందండి నేను కుట్టే వాటికి. కాబట్టి 28 నుంచి 28 కాదు 26 అలా 24, 26, 20, 34 వరకు 2 ఇంచెస్ నెక్ విడ్త్ పెడతాను. 34 నుంచి 36 వరకు 2.5 పెడతానండి. 2.5 కాదు, 2.5 పెడతాను. 36 నుంచి 40 అబౌవ్ 40 వరకు, 40 పైన ఉంటే 2.5, అలా 2.5 ఇంచులు అంటే 2, 2.5, 2.5. ఇంతకు ఎక్కువగా ఎవరికి ఇప్పటి వరకు అయితే నేను పెట్టి స్టిచ్ చేయలేదన్నమాట. పెట్టాను ఎప్పుడు రేర్గా, ఎవరో ఒకరు షోల్డర్ సన్నగా వేసి నెక్ బ్రాడ్గా వేసే వాళ్ళకి మాత్రమే 2.5కి ఎక్కువగా నెక్ లూజ్ పెట్టాను అనమాట.
చూడండి ఇప్పుడు ఈ సైజుకి అయితే 2.5 ఇంచులకు నెక్ లూజ్ అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ మీకు డౌట్ అయితే క్లియర్ అయి ఉంటుంది. చూడండి ఇప్పుడు పైన 2 పెట్టాను, కింద 2.5 పెట్టేసి బాక్స్ షేప్ ఇచ్చేసుకొని నెక్ రౌండ్ అయితే తిప్పుతాను. మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది ఆమ్ రౌండ్ వచ్చేసి ఎంత పెడతారని చెప్పేసి. ఆమ్ రౌండ్ పక్కన రాసాను చూడండి, 26 నుంచి 34 వరకు 5.5 పెడతానండి. 5 లేదా 5.5. 34 నుంచి 36 వరకు 6 పెడతాను. 36 నుంచి 40 వరకు 6 లేదా 6.5 వరకు పెడతాను. చంక డౌన్ అనేది మనం ఎలా ఉంటుందంటే ఆమ్ రౌండ్ని బట్టి మార్చుకోవాల్సి ఉంటుంది, కాబట్టి అది పర్టికులర్గా ఇంతే అని చెప్పలేను అనమాట. ఇంకా చూడండి ఇక్కడ చంక భాగం అయితే సైజ్ ప్రకారం మార్కింగ్ వేసేసుకొని బాక్స్ షేప్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఈ రౌండ్ తిరిగే దగ్గర ఎంత పెడతారని అడిగారు కదా. ఇక్కడ వచ్చేసి నెక్ కిందకు ఉంటే 7 ఇంచుల కంటే నెక్ డీప్ అనేది ఎక్కువగా ఉంటే 1.5 ఇంచులు పెట్టేస్తానండి. ఎక్కువ బ్రాడ్గా డీప్గా ఉంటే 1 ఇంచ్ పెడతాను ఇక్కడ. ఇంకా నెక్ పైకి ఉంటే మాత్రం 1.5. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఎలా అంటే నెక్ పైకి వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి 1.5 అనమాట. ఇంతే. ఇంకా ఇలా చార్ట్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఇంకా మీకు ఇంకా కూడా అర్థం కాలేదంటే ట్రై చేస్తానండి. ఇక్కడ ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుంటున్నాను. సైజుకి 8.5 ఉంది. ఇక్కడ నాకు వచ్చిందా లేదా అని చూసారు కదా, కరెక్ట్ నేను గీసిన లైన్కి ఇక్కడ వచ్చిన దానికి సరిపోయింది. ఇక్కడ సరిపోకపోతే మార్చుకుంటూ ఉంటాం కాబట్టి చంక డౌన్ ఇంతే పెడతానని మాత్రం పర్టికులర్గా చెప్పలేను అనమాట. మినిమంగా అయితే చెప్పేశాను. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి క్రాస్గా చిన్నపాటి ముక్క తీసేయాలి. చూడండి ఈ విధంగా కట్ చేసుకోగలగాలన్నమాట. మనకు కట్ చేసే విధానం అనేది అర్థమైపోవాలి. ఇంకొకరు అడిగారు నెక్ పెట్టి చెక్ చేసి చూపించండి అని చెప్పేసి. చూడండి ఇప్పుడు మీకు నెక్ పెట్టి కూడా చూపిస్తున్నాను. ఇక్కడ బ్యాక్ నెక్ మిడిల్కి మట్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసుకొని అక్కడి నుంచి షోల్డర్ వరకు నెక్ని ఇలా నీట్గా పెట్టేసేయండి. ఇక్కడ నెక్ ఎంత ఉందో అంతా ఎక్కువ అవుతుందే తక్కువగా వచ్చిందని మీరు అనుకోకండి. ఎందుకంటే మనం స్టిచ్ వేస్తాం కదా, మనం వేసే ఖర్చు కూడా లెక్కలోకే ఉంటుంది కాబట్టి ఖర్చు కోసం చూసి వదిలేసుకొని పెట్టేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్ నెక్ అనేది వచ్చిందా లేదా అనేది అర్థమైపోతుంది. నాకైతే కరెక్ట్గా వచ్చిందండి. కొంచెం ఇప్పుడు నేను గీసిన దానికంటే సైజ్ బ్లౌజ్ నెక్ లూజ్ ఉందన్నమాట. ఎందుకు లూజ్ ఉంది, మనం స్టిచ్ వేసేసరికి ఆ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ నెక్ కూడా కరెక్ట్గా ఉంది. మీకు ఈ డౌట్ కూడా క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మనం కట్ చేసే విధానం కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు నీట్గా కట్ చేసేస్తున్నాను చూడండి. ఎక్కువగా అయితే నెక్కుల దగ్గరే చాలామందికి బ్లౌజ్ అనేది పాడైపోతుంది అనమాట. అంటే నెక్ విడ్త్ ఎక్కువగా పెట్టడం, లేదంటే నెక్ మూసుకుపోయినట్టుగా పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. నా స్టైల్లో, నా పద్ధతిలో నేను కుట్టే విధానం అయితే ఈ నడుము లూజ్ ఆధారంగా అయితే ఇలాగే తీసుకుంటానన్నమాట. ఇలా తీసుకొని ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా ఎక్కడా కూడా ఈ ప్రాబ్లంతో రారనమాట. షోల్డర్ జారుతుంది అనే ప్రాబ్లంతో ఒక కస్టమర్ కూడా నా దగ్గరికి రాదనమాట రిటర్ను. చూడండి ఇలాగైతే కట్ చేసేయండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. నేను టక్స్ ఇవ్వకపోయినా సైజ్ బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని చెక్ చేస్తూ కుట్టు వేస్తూ ఉంటాం కాబట్టి టక్స్ అయితే ఎక్కువగా ఇవ్వనండి. మీరు ప్రతి వీడియోలో చూసే ఉంటారు, కానీ ఇక్కడ ఇస్తున్నాను అనమాట మీకోసం. మీరు ఎలా ఇచ్చుకుంటారనేది చూస్తారు కాబట్టి. ఇప్పుడు నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను కాబట్టి ఇంకా క్లాత్ని డిస్టర్బ్ చేయను. ఇక్కడ చేయకుండా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఓపెన్స్ అట్టే ఉంది, జెయింటింగ్ నా సైడే ఉంది. ఇంకా ఇక్కడ క్లాత్ని కదిపేదే లేదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ ఓపెన్ సైడ్ ఆమ్ రౌండ్ వెళ్ళేటట్టుగా ఇలా క్రాస్గా వేసేసుకుంటే ఇది క్రాస్ కటింగ్ అనమాట. చూడండి ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకోవాలి. మళ్ళీ మన కింద హ్యాండ్ పొడవు రావాలి, పక్కన వచ్చేసి క్రాస్ బెల్ట్ రావాలి, చూసుకొని వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దానికోసమని చంక దగ్గర చిన్న ముక్క పడ్డా పర్వాలేదు, స్టిచ్చింగ్లో పోతుందని నేను ఇలా సెట్ చేసేసి నెక్ దగ్గర చూడండి కరెక్ట్ నెక్ వరకు స్కేల్ పెట్టాను. మీరు గమనిస్తారో లేదో, ఒక 1/4 ఇంచ్ బయటికి పెడతాను అనమాట. పెట్టి లైన్ వేస్తాను. ఎందుకంటే ఆ 1/4 ఇంచ్ అనేది స్టిచ్ వేయడానికి మనం ఉక్స్ పట్టి కాజపట్టి వేసినప్పుడు ఖర్చు కోసం అనమాట. ఆ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని చుట్టూరా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయాలి. మొత్తం కూడా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ తీసేయడం. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ చంక దగ్గర ఈ విధంగా ఎల్ షేప్ బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల ఏ సైజ్ అయినా అవ్వనివ్వండి 1/2 ఇంచ్ లోతు అనేది కట్ చేసేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా నీట్గా ఉండటానికి ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట.
ఇప్పుడు ఫ్రంట్ నెక్, ఫ్రంట్ హైట్ ఈ రెండు తెలియాలి మనకి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఫ్రంట్ నెక్ చూడాలంటే ఎటు నుంచి ఉక్స్ సైడ్ చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రంట్ హైట్ చెక్ చేస్తున్నాను చూడండి. అది కూడా ఎలా, షోల్డర్ దగ్గర నుంచి మనం మెయిన్ డాట్ వేస్తాం కదా, అక్కడ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే నాకు ఖర్చుతో సహా కలిపేసి 13 ఇంచులు వచ్చింది. ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా నీట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ కుట్ల వైపున కూడా ఒకసారి సైజు కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి మీరు స్కేల్తో చెక్ చేస్తారా, టేప్తో చెక్ చేస్తారా అనేది మీ ఇష్టము. కానీ ఇక్కడ నేనైతే సైజ్ ప్రకారం ఒక సైడ్ ఉంటుంది కదా, పైన పావించి కుట్టు కొదిలేసుకొని ఈ విధంగా నీట్గా సెట్ చేసేయాలన్నమాట. చూడండి, ఇలా సెట్ చేసేసుకొని ఇప్పుడు కరెక్ట్గా ఎంత వచ్చిందో అంత ఎగ్జాక్ట్ మార్కింగ్ అయితే ఇవ్వకూడదు. కొంచెం ఒక పావించి బయటికి మార్కింగ్ ఇస్తే మనం స్టిచ్ వేసినప్పుడు కరెక్ట్ నెక్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసుకొని ఇక్కడ ఫ్రంట్ హైట్ చూసుకున్నాం కదా, దాంట్లో ఇది షేప్ ఇచ్చేసుకొని కలిపేసుకోవడం అనమాట. క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. డాట్స్ చూడండి, 3 ఇంచులకు డాట్ పాయింట్, డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం బ్రాడ్గా అయితే వేసుకోరు కాబట్టి ఇంత మెజర్మెంట్ అయితే ఈ సైజుకి సరిపోతుందన్నమాట. ఒక సైడ్ మిడిల్లో వేసేయాలి. ఆమ్ రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా ఉందో అలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చుట్టూరు క్లాత్ అనేది ఇలా ఎక్కువ బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేసేటప్పుడు మనకు అన్నీ ఒకే సైజు ఉండాలన్నమాట. అంటే ఒకే మోడల్ ఒకే సైజు ఉండాలి. లేదు ఒక్కొక్కటి పెట్టాలంటే మాత్రం ఇలా కట్ చేయడం, ఒకదానిపైన ఒకటి కట్ చేయడం కష్టం. కాబట్టి ఇలా ఒకే సైజు ఉన్నప్పుడు ఇలా తీసేసుకొని కట్ చేసుకొని ఈజీగా కుట్టేయచ్చు అనమాట. పిన్ను పెట్టేసుకోవాలండి. ఒక పిన్ పెట్టేసుకుంటే అటు ఇటు కదలకుండా ఉంటాయన్నమాట. నాకైతే అలవాటు కాబట్టి నేను కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఎక్కడికక్కడ మీరైతే టక్స్ ఇచ్చేసుకోండి. నేను ఇక్కడ టక్స్ ఏమీ పెట్టలేదు. ఇంకా నేను క్లాత్ అనేది డిస్టర్బ్ చేయను అనమాట. చూడండి, ఇక్కడ క్లాత్ డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ తీసిన దగ్గర కింద ప్లేస్ ఉంది కదా, ఇక్కడ క్రాస్ బెల్టులు తీస్తాను, అటు పక్క హ్యాండ్స్ తీసేస్తాను అనమాట. మీటర్ లైనింగ్ తీసుకున్నప్పుడు సైజ్ అనేది ఈజీగా సరిపోతుంది అనమాట. చూడండి, ఫస్ట్ అయితే కింద ఎక్స్ట్రాలన్నీ తీసేస్తున్నాను. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే రావాలని అనుకుంటే ఈ విధంగా సైజుకున్న క్రాస్ బెల్ట్ ఉక్స్ సైడ్ ఉన్న తీసేసుకొని ఒరిజినల్ ఎక్కడికి ఉందో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసేసుకోండి. ఈ విధంగా ఒరిజినల్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి, చాలా సన్నగా ఉంది వీరికి క్రాస్ బెల్ట్ అనేది. ఇది ఒరిజినల్. ఇప్పుడు నేను వేసే లైన్ వచ్చేసి ఖర్చు కోసం అనమాట, అంటే కుట్టు కోసం. ఈ విధంగా వేసేసుకొని క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా కట్ చేసేయచ్చు. కరెక్ట్ బ్లౌజ్ ప్రకారం వస్తుంది. మనకు కట్ చేసే విధానం తెలియాలన్నమాట. ఇంకా 2 లేయర్స్ అయితే నేను దీంట్లో మిగిలితే క్లాత్ దీంట్లో వేస్తానండి, లేకపోతే ఏదైనా నా దగ్గర ఉన్న లైనింగ్ అనేది అడ్జస్ట్ చేస్తానన్నమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ 3 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తే మందంగా అయిపోయి మళ్ళీ అటు ఇటు అయిపోతాయి. కాబట్టి 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తాను. ఒక 1 హ్యాండ్ అనేది ఒకేసారి కట్ చేద్దామని చెప్పేసి ఇలా పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా వేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్స్ కోసం అనమాట. ఫస్ట్ కింద అయితే హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేయాలి. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి లోడింగ్ అండి. హెమ్మింగ్ అనుకోండి 1.5 ఇంచులు లేదా 1.5 ఇంచ్ అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. హెమ్మింగ్ పట్టీ కోసము ఈ విధంగా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఉంటుంది కదా, దాన్ని ఉల్టా తీసేసి మనము మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను పెట్టేస్తున్నాను. ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ అనమాట. ఏంటంటే కస్టమర్ వచ్చింది, అక్కడ మాట్లాడుతూ కట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అటు ఇటుగా అయిందనమాట ఇక్కడ వీడియో అనేది. చూడండి, సైజ్ బ్లౌజ్ ఉల్టా తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఒకటి మర్చిపోయానండి, కస్టమర్ బ్లౌజ్ హైట్ పెంచమందనమాట, ఒక 1 ఇంచ్ అంతా. అందుకే నేను మళ్ళీ లైన్ అనేది ఒక 1 ఇంచ్కి ఎక్స్ట్రాగా పెంచేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ అయితే పెట్టేసుకుంటున్నాను. నాకు కస్టమరు ఇలాంటివి హైట్ పెంచమన్నప్పుడు, నెక్ పెంచమన్నప్పుడు ఇలాంటివి నేనైతే బ్లౌజ్ మీదనే పెన్ తీసేసుకొని ఉల్టా తీసేసి రాసేస్తానండి. ఎందుకంటే మనం మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది కదా, టక్మని గుర్తొస్తుంది అనమాట. బుక్లో రాసామనుకోండి, మనం ఒక్కొక్కసారి బుక్ తెరిచి చూడం కదా, మర్చిపోతూ ఉంటాం. అందుకని నేను ఇలా చేస్తాను. ఇంకా హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు, చంక టైట్ కుట్టు మనకు 8.5 కదా, షోల్డర్ దగ్గర 1.5 ఇంచు వదిలేసుకొని ఈ విధంగా కర్వ్ ఇచ్చేసేసుకుంటే సరిపోతుంది. మీకు హ్యాండ్ కర్వ్ తిప్పడం రాకపోతే స్కేల్ వాడండి. కర్వ్ స్కేల్ వాడేసి
కట్ చేయొచ్చు. కానీ మనం ఇలా ఫ్రీ హ్యాండ్తో కట్ చేయడమే నేర్చుకోవాలి. ఇంకా షోల్డర్ దగ్గర టక్స్ టైట్, చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇచ్చేసి ఓపెన్ చేసేసుకొని ఒక సైడ్ అయితే లోత్ అయితే తీయాలండి. లోత్ అనేది చాలా సింపుల్గా తీసుకోవచ్చు. ఈ షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో 3/4 ఇంచ్ లోతు ఉండేటట్టు తీయాలి. పెద్ద సైజ్కి, చిన్న సైజ్కి అయితే 1/2 ఇంచ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా 2 హ్యాండ్స్ అయితే నేను ఆల్రెడీ కట్ చేసిన హ్యాండ్ వేసేసి కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అయిపోయాయి అనమాట. ఇంకా కటింగ్ అనేది ఇలా ఎక్కువ బ్లౌజులు ఒకేసారి కట్ చేసుకోవచ్చు అనమాట. నచ్చితే లైక్ చేయండి.